రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. రణస్థలం మండలం తిరుపతిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కరణగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. మన దేశాన్ని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే మనకు రాజ్యాంగం కావాలి. అటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిన మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందరూ చెప్తున్నారు అంబేద్కర్ గారు దళిత నాయకుడు అని అందరికీ చెప్తున్నారు. దళిత నాయకుడు అంత మాత్రం కాదు, ఆ పదం వాడకండి. ఇప్పుడు అంబేద్కర్ గారు భారత ప్రజాతి పౌరుడు, భారతీయులందరికీ కూడా ఆయన దేవుడు. అంతేగాని ఏ ఒక్క కులానికో ఏ ఒక్క సంఘానికో అతడు మాత్రం పరిమితం చేయకండి. భారతదేశం ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదిచ్చి సత్కరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతరత్న అంటే భారతమాత ముద్దుబిడ్డగా భావించుకోవాలి. అంతేగాని ఏ ఒక్క ప్రాంతానికి కానీ, సంఘానికి కానీ, కులానికి కానీ అతను పరిమితం చేయదు. అతను ఎప్పుడు అలా భావించలేదు. దళితులే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తేవాలి, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలను అందరినీ కూడా పైకి తీసుకురావాలని ఆ రోజు రాజ్యాంగంలో ఆయన పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కానీ అందులో ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి దారిని మనం ఎంతమంది ఆ దారిలో నడుస్తున్నాం అది ఒక్కసారి చూడండి. డాక్టర్ ఈరోజు చాలా మంది పిల్లలు చెప్తుంటే ఏదో ఎన్నియాలలో మాట్లాడతాడు, అతను వెళ్ళిపోతాడు, అతనికి ఏముంది, అతను డబ్బు